This news sponsors by శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్ రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ. నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. అనకాపల్లి జిల్లాలో అన్నదాత సుఖీభవ పథకానికి స్పీకర్ శ్రీకారం. రైతులకు చెక్కులు అందజేసిన అయ్యన్న. రైతు సంక్షేమమే కూటమి లక్ష్యమన్న ప్రభుత్వ విప్. తునిలో అన్నదాతలకు చెక్కులు అందజేసిన యనమల దివ్య. వైకాపాపై నిప్పులు చెరిగిన కొత్తపేట ఎమ్మెల్యే. తాడిపూడిలో పెన్షన్లు పంపిణీ చేసిన బండారు. రత్నగిరిని సందర్శించిన ఎన్విరాన్మెంట్ కమిషనర్. అన్నవరం ఆలయాధికారులతో సమీక్షా సమావేశం. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా అనకాపల్లి జిల్లాలో 2,31,000 మంది రైతులకు ఆర్థిక ప్రయోజనం లభించింది. నర్సీపట్నం నియోజకవర్గంలో 34,000 మంది అన్నదాతలకు ఇవాళ అన్నదాత సుఖీభవ కింద తొలి విడతలో 24 కోట్లు వారి ఖాతాల్లో కూటమి ప్రభుత్వం జమ చేసింది. జిల్లాలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని మాకవరపాలెం నుంచి స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు లాంచ్ చేశారు. రైతులకు చెక్కులు అందజేసిన ఆయన కాలానుగుణంగా రైతులు వ్యవసాయ సాగులో టెక్నాలజీని అందిపుచ్చుకుని ఆధునికతను జోడిస్తే వ్యవసాయం లాభసాటి అవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తాండవ ప్రాజెక్టు చైర్మన్ కరక సత్యనారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ గవిరెడ్డి వెంకటరమణ, జనసేన నాయకుడు సూర్యచంద్ర తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మనం తీసుకుంటే 46 లక్షల మందికి ఇస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు తీసుకుంటే 46,85,000 మందికి ఈ స్కీమ్ ఇస్తున్నాం రైతులకి. మన రాష్ట్రం తీసుకుంటే దీనికి ఖర్చు ఎంత అవుతుందంటే 2,343 కోట్లు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వానికి. కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చే డబ్బు ఎంత అవుతుందంటే 831 కోట్లు అవుతుంది. ఈ డబ్బు ఆ డబ్బు కలిపి ఇప్పుడు రైతులకి మనం ఇస్తున్నాం. మొత్తం ఎంత ఇస్తున్నాం అంటే సంవత్సరానికి 3,174 కోట్లు సంవత్సరానికి. అలాగే 3 జమాలు ఇస్తాం మనం. ఇదందరికి చెప్పాలని ఉద్దేశం చెప్తున్నాను నేను. రాష్ట్ర ప్రభుత్వం 2,000 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం. అలాగే 3వ దఫ 4+2 మొత్తం టోటల్ కలిపి 20,000 రూపాయలు ఈవేళ 2 ప్రభుత్వాలు కలిసి ఇవ్వాలని చెప్పేసి ముహూర్తం పెట్టాం. ఆ ముహూర్తం ప్రకారంగా మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతున్నాం. దీన్ని రైతులందరూ కూడా ఉపయోగించుకోవాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా చేస్తున్నాను. ఇది కాదు, ఒక్కొక్క రైతు ఒక రకం వేసేవాడు. ఇప్పుడు అలా కాదు, ఏ మండలానికి ఏం కావాలో తెలుసుకొని నాగవరం మండలానికి ఏ వెరైటీ కావాలా, గోలుగోలు మండలానికి ఏ వెరైటీ కావాలి అన్నీ తెప్పించాం. రైతులు అందరూ కూడా అందజేస్తున్నారండి. రెండోది ఏంటంటే మీకు అందరికి గుర్తుంది లేదో, ఇక్కడ పంట నాగవరం మండలం బాగా తెలిసి ఎక్కువంటే అక్కడ వరి పంట ఎక్కువ ఉంటుంది కాబట్టి పండిన పంట అంతా కొన్నాం మేము. పండిన పంట అంతా కూడా డబ్బులు ఇచ్చి కొన్నాం. రైతు దగ్గర కొన్నాం మేము గవర్నమెంట్. గత గవర్నమెంట్ లో 13,000. అన్నదాత సుఖీభవ ఇది రైతన్న సంబరం. సూపర్ 6 పథకాలతో దూసుకుపోతున్న కూటమి ప్రభుత్వం ఇవాళ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద రైతు ఖాతాలో 7,000 చొప్పున జమ చేసింది. తుని మండల పరిషత్ కార్యాలయంలో అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని లాంచ్ చేసిన ప్రభుత్వ విప్ యనమల దివ్య, ఇది రైతు ప్రభుత్వం, రైతుల బాగోగులు చూసుకునే ప్రభుత్వం అన్నారు. రైతు కష్టం తెలిసిన ప్రభుత్వం, ఆరుగాలం శ్రమించే అన్నదాతకు అండగా నిలిచిన కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం వ్యవసాయ పెట్టుబడులకు ఏడాదికి 20,000 రూపాయలు ఆర్థిక వడ్డరకు శుభారంభం పలికింది. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాన్ని తుని మండల పరిషత్ కార్యాలయంలో
ప్రారంభించిన ప్రభుత్వ విప్ యనమల దివ్య ఈ పథకం కింద 3 విడతల్లో మొత్తం 20,000 రూపాయలు ఆర్థిక ప్రయోజనం అందుకుంటారని చెప్పారు. తొలి విడతలో 7,000 రూపాయల చొప్పున తొలి నియోజకవర్గానికి సంబంధించి 18,65,00,000 రూపాయల చెక్కును ఆవిష్కరించిన యనమల దివ్య అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం కింద నియోజకవర్గంలోని 27,617 మంది రైతులు ఆర్థిక ప్రయోజనం పొందుతారన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వ్యవసాయం లాభసాటి చేయాలన్న సంకల్పంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రైతులు కూడా టెక్నాలజీని అందిపుచ్చుకుని ఆధునికతో వ్యవసాయ పద్ధతులను అనుకరించాలని పిలుపునిచ్చారు. మాజీ ఎమ్మెల్యే రాజా అశోక్ బాబు, సీనియర్ నేత యనమల రాజేష్తో కలిసి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యనమల దివ్య తొలుత ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు ధన్యాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నేతలు చింతమనేడి అబ్బాయి, సుర్ల లోవరాజు, మోతుకూరి వెంకటేష్, ఎంపీపీ బొప్పన్న రాము, మాజీ మున్సిపల్ చైర్మన్ లీనుగంటి సత్యనారాయణ, కుసుమంచి శోభారాణి, చైర్పర్సన్ నార్ల భువనసుందరి, వెలుగుల గోపాలకృష్ణ, బోనం చిన్నబాబు, అద్దేపల్లి జానకి బాలాజీ, కుర్రా వెంకటరమణ, తమరాన సత్యనారాయణ, తమరాన రామకృష్ణ, వరలక్ష్మి, జక్కాన రామునాయుడు, పరవాడ తాతబాబు, నారాయణాచార్యులు, కుక్కడపు బాలాజీ తదితరులు ఉన్నారు. రైతుని ఎలా అయినా ఆర్థికంగా వారిని నిలబెట్టాలనే ప్రయత్నం ఇవాళ కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఈ అన్నదాత సుఖీభవ ద్వారా మన తుని నియోజకవర్గం మనకు వచ్చే పాటికి 18 కోట్లు వచ్చింది. మన రైతులు లబ్ధిదారులు వచ్చేసి 27,617 మంది లబ్ధిదారులు ఉన్నారు ఇవాళ. అలాగే మన కోట్ నందూరు వచ్చేసి 7,768, తొండకి వచ్చేసి 8,422, తుని వచ్చేసి 11,422. ఇంతమందికి కూడా వాళ్ళ 18,65,00,000 రావడం జరిగింది. ఇప్పుడే కనుక్కున్నాను రైతుల్ని, ఆల్రెడీ అకౌంట్ లో పడి ½ అన్ అవర్ అయిపోయింది. కాబట్టి దీన్ని బట్టి మీకు అర్థం చేసుకోవాలి. ఏదైతే సూపర్ 6 హామీ ప్రకారంగా ఏదైతే మనం రైతన్నలకి అన్నదాత సుఖీభవ ద్వారా 20,000 కేంద్ర ప్రభుత్వం 6,000, ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 15,000 రెండు కలిపి 20,000 3 విడతలుగా ఇస్తామనుకున్నాం. ఇవాళతో మొదటి విడత రైతన్నకి 7,000 పడింది. ఒకటే అందరూ గుర్తుపెట్టుకోండి, ఇవాళ మనం ప్రతి ఒక్కరు కష్టపడేది మనకి మన కుటుంబానికి ఒక 4 ముద్దలు పొట్టలోకి వెళ్ళాలని. ఆ 4 ముద్దలు ప్రసాదించేవాడే ఇవాళ అన్నదాత. ఆ అన్నదాతకి ఇవాళ కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం చేపట్టాం. ఎప్పుడు అన్నదాత ఇవాళే కాదు, ఎప్పుడు అన్నదాత సుఖీభవగా ఉండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్రంలోని దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ప్రతి దేవాలయంలోనూ భక్తులకు సంతృప్తికరమైన వాతావరణంలో సేవలందిస్తే ఆయా ఆలయాలకు ప్రతిష్ట పెరుగుతుందని దేవాదాయ శాఖ కమిషనర్ కె రామచంద్రమోహన్ అన్నారు. సత్యదేవుని సన్నిధిలో చదువుకుంటున్న వేద పాఠశాల విద్యార్థులు కొంతమంది అస్వస్థతకు లోనే తుని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను పరామర్శించారు. అదే రోజు సాయంత్రం అన్నవరం కొండకు చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఈవో సుబ్బారావు మరియు చైర్మన్ రోహిత్ కమిషనర్ కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం కమిషనర్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో చైర్మన్ ఐవి రోహిత్, ఈవో సుబ్బారావు, ఆర్జేసీ త్రినాథరావు మరియు అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రసాదం నాణ్యతలో, వాలంటరీ సేవలో భక్తులకు సంతృప్తి కలగాలని, సాంకేతిక వ్యవస్థను మరింత మెరుగుపరిచే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ముందుగా కమిషనర్ రత్నగిరి మరియు సత్యగిరి కొండలపైన అభివృద్ధికి సంబంధించిన వివిధ ముఖ్యమైన నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి కొన్ని మార్పులు చేయమని అధికారులకు సూచించారు.
అదేవిధంగా భక్తులు ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఫేస్ చేస్తున్నారో ఏదైనా డౌట్ ఉంది వాళ్ళకి ఇది ఉంది అని మీకు అంటపడినప్పుడు మీరు మామూలుగా మంద కాదులే అదేమో ఇంజనీరింగ్ కూడా చూసుకోవాలి లేకపోతే ఇది ఐఏఓ చూసుకోవాలనుకోకుండా ఏంటమ్మా ఏం కావాలి వాళ్ళ ప్రాబ్లం ఏదో కనుక్కొని అక్కడ ఎవరైతే వాళ్ళు ఇప్పుడు జనరల్గా చారిటబుల్ ట్రస్ట్లోనూ అది ఉంది కంటే పరిస్థితి ఇదే అక్కడ ఎవరు ఉన్నా కానీ పట్టించుకుంటారు మేము అలా అది ఒకటి అలవాటుగా చేసుకోవాలి మీరు అంతా కూడా భక్తులు ఎవరైనా ఎంక్వైరీ చేసుకుంటున్నారు మీకు కంటపడింది ఏం కావాలమో అని మీరే ఇది చెప్తారు చాలా గుడ్ విల్ చాలా ఫాస్ట్గా చాలా చిన్న విషయం అది పెద్ద కష్టమైన విషయం కాదు మీకు ఆ విషయం ఏంటో కనుక్కొని మీరు కరెక్ట్గా గైడ్ చేయగలరు చాలా చిన్న విషయం కానీ దానివల్ల వాళ్ళ ఇంప్రెషన్లో వచ్చి మార్పు చాలా ఎక్కువ మీరంటే దేవస్థానం అంటే ప్రసాదాలు ఏవో ఎవరు నువ్వు కాకుండా భాస్కర్ శానిటేషన్ విషయానికి మాత్రం ఆల్మోస్ట్ ఇది ఇవ్వండి ఇప్పుడు మనకి అన్నవరానికి మీకు ఇప్పుడు కానీ ఇప్పుడు పర్వతరాజు గోపురం బయట కానీ అంత నీట్గా కనిపిస్తుంది కానీ ప్రతి ప్రదేశం అలా కనిపించాలి ఇందాక అక్కడ చూసినప్పుడు హరిహర్ సదన్కి బ్యాక్ సైడ్ ఏ మూల చూసినా కొంచెం బాగోలేదు ప్లాస్టిక్ బాటిల్స్ ప్లాస్టిక్ కాగితాలు వెనక వైపు చూడండి ఇంకోటి ఏంటంటే ఇవి కానీ రెగ్యులర్గా జనరల్ పీరియడ్ చేయించారు టెంపుల్ స్టాఫే కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా టెంపుల్లో డ్యూటీ లేదు మిగతా ఈవోలు ఓపెనెంట్లు ఇంజనీర్స్ రష్ ఉంది రోజు పౌర్ణమో ఏకాదశో లేకపోతే ఆదివారాలు కంటే 2 రోజులు పబ్లిక్ హాలిడేస్ మేనేజ్మెంట్లో ఉండి పబ్లిక్ ఇబ్బంది రాకపోతుంది. రాజమహేంద్రవరం సర్కిల్ పరిధిలో వినియోగదారుల అంగీకారం మేరకే స్మార్ట్ మీటర్లు అమర్చడం జరుగుతోందని సూపరింటెండెంట్ ఇంజనీర్ కె తిలక్ కుమార్ తెలిపారు. స్థానిక ఏపీఈసీడీఎల్ఎస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటివరకు 44,646 స్మార్ట్ మీటర్లు అమర్చినట్లు తెలిపారు. ఎక్కడా బలవంతం లేదా వినియోగదారుల నిరసన లేని పరిస్థితుల్లో వీటి అమలు ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ప్రజలు సాంకేతికతను అంగీకరిస్తేనే అభివృద్ధి సాధ్యమన్నారు. స్మార్ట్ మీటర్లు దేశవ్యాప్తంగా అమలవుతున్న కేంద్ర ప్రభుత్వం దిశానిర్దేశం మేరకు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటు విషయంలో ఎటువంటి అపోహలు పెట్టుకోకుండా సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు నక్కపల్లి శామ్యూల్, ఏ రాజశేఖర్, ఎం రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రానిక్ మనకి స్మార్ట్ మీటర్స్ పెట్టడం జరుగుతుంది. ఇప్పటి వరకు తూర్పుగోదావరి జిల్లాలో సుమారు ఒక 40,000 మీటర్స్ పెట్టడం జరిగింది. 44,000 మీటర్స్ పెట్టాము. ఈ యొక్క స్మార్ట్ మీటర్ అనేది చాలా అత్యధిక లాభాలున్న మీటరు. ఎలాగైతే మన చేతికి ఓల్డ్ ఫోన్కి స్మార్ట్ ఫోన్కి ఎన్ని తేడాలు ఉన్నాయో స్మార్ట్ మీటర్కి అన్ని లాభాలు ఉన్నాయి. ప్రతి వినియోగదారుడు తన మొబైల్లో ఎప్పటికప్పుడు డేటా చూసుకునే అవకాశం ఉంది. స్మార్ట్ మీటర్ పెడితే అడ్వాన్స్గా పేమెంట్ చేయాలి, మనం ప్రీపెయిడ్ మీటర్లు అనే అపోహ ఉంది. ఇంతవరకు మేము మా యొక్క ఏపీ ఈపీడీసీఎల్ కానీ ఏపీ ఈఆర్సీ కానీ ప్రీపెయిడ్ మీటర్స్ పెట్టమని చెప్పి అనలేదు. సో ఇంతవరకు ఎలా బిల్ పే చేస్తున్నారో ఈ స్మార్ట్ మీటర్ పెట్టిన తర్వాత కూడా అలాగే బిల్ పే చేయొచ్చు. తర్వాత ఏంటంటే ఈ మీటర్ వల్ల మీ ఇంటికి వోల్టేజ్ ఎంత ఉంది, మీ ఇంట్లో కరెంట్ ఎంత ఉంది, ఇప్పుడు వరకు ఎంత బిల్లు కాలింది, మనం ఈ క్షణం వరకు మన బిల్లు ఎంత వస్తుంది, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకునే ఫీచర్స్ ఉన్న మీటర్ ఇది. ఈ స్మార్ట్ మీటర్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏమిటంటే ఒక మనకి లేటెస్ట్ అడ్వాన్స్డ్ ఇన్ఫర్మేషన్ రావడమే కాకుండా అయితే డిపార్ట్మెంట్ సైడ్ కూడా మాకు వెసులుబాటు ఏంటంటే అమౌంట్ కట్టకపోతే డిస్కనెక్షన్ అనేది ఫిజికల్గా ఇంటికి వచ్చి చేయడం అనేది అక్కర్లేకుండా సిస్టమ్ కంప్యూటర్లో మా అసిస్టెంట్ ఇంజనీర్ ఆఫీస్లో కూర్చొని డిస్కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మీరు పేమెంట్ చేశారనుకోండి, సపోజ్ రాత్రి 8 గంటలకు పేమెంట్ చేశారు, మీరు ఆన్లైన్లో ఫోన్పేలో పేమెంట్ చేశారు, మీకు ఆప్షన్ ఉంది. గతంలో కరెంట్ ఆఫీస్కి వచ్చి డబ్బులు కట్టుకునేవారు, అలా కాకుండా మీకు ఫోన్లో ఫోన్పే వచ్చింది, పే చేశారు. పే చేసిన తర్వాత మీరు ఎంత షార్ప్గా పే చేశారో మేము కూడా అంత షార్ప్గా మీకు సప్లై ఇవ్వాలి. అలా ఇవ్వాలంటే ఈ స్మార్ట్ మీటర్లో మళ్ళీ మా కంప్యూటర్లో మేము దానికి కమాండ్ ఇస్తే మీకు ఇమీడియట్గా పవర్ సప్లై వస్తుంది. సో స్మార్ట్ మీటర్ అనేది చాలా అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్న మీటర్ తప్పితే మరి ఇంకేమీ కాదు. పాత మీటర్కి కొంత ఎలక్ట్రానిక్ డేటా అంటే ఎలక్ట్రానిక్ కంట్రోల్స్ యాడ్ చేసిన మీటర్నే స్మార్ట్ మీటర్ అంటున్నాం. ఇందులో ఎక్కువ బిల్లు రావడం కానీ తక్కువ బిల్లు రావడం కానీ జరగదు. ఎప్పుడు గతంలో మీటర్ ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు వాటిని సరిచేసే అవకాశం మా ఇంజనీర్స్కి ఏ రూల్ ప్రకారం అయితే ఉందో స్మార్ట్ మీటర్ పెట్టిన తర్వాత కూడా ఏదైనా బిల్లు ఎక్కడైనా తేడా వస్తే దాన్ని సరిచేసే అవకాశం అప్పుడు ఎలాగుంది ఇప్పుడు అలాగే ఉంది. మేము 44,000 మీటర్లు పెట్టినప్పుడు కూడా ఇప్పటి వరకు కూడా మాకు కనీసం
మాకు 0.1% కూడా మీటర్స్ స్మార్ట్ మీటర్స్ వల్ల మాకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చినాయని చెప్పి ఇంతవరకు రాలేదు. మీకు పత్రికా ముఖంగా అంటే మీడియా ముఖంగా మీకు మీ ద్వారా ప్రజలందరికీ ఒక అవగాహన చెప్పాలి. మీ ద్వారా అందరినీ కన్విన్స్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు మీకు ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. మోసకారి జగన్ జైలుకెళ్లటం ఖాయమని, భవిష్యత్తులో వైసీపీ పార్టీ కాలగర్భంలో కలిసిపోతుందని, ప్రజలు చాచి లెంపకాయ కొట్టినా వైసీపీ నాయకులకు బుద్ధి రాలేదని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. అవినీతి బురదలో కూరుకుపోయిన వైసీపీ నాయకులు తమ బురదను ప్రజారంజకంగా పాలిస్తున్న కూటమి ప్రభుత్వంపై చల్లాలని చూస్తున్నారని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు మండిపడ్డారు. ఆత్రేయపురం మండలము తాడిపూడి గ్రామంలో పెన్షన్లు పంపిణీ చేసిన ఆయన మాట్లాడుతూ ఒక్క ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చిన జగన్ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశారని దుయ్యబట్టారు. మోసాల జగన్ అవినీతి కేసుల్లో త్వరలో జైలుకు వెళ్లటం ఖాయమన్నారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ కూటమి ప్రభుత్వం ప్రజారంజకంగా పరిపాలిస్తుందని ఆయన అన్నారు. 2019లో పింఛన్ల మొత్తాన్ని 3,000 చేస్తానని నమ్మబలికి తీరా అధికారంలోకి వచ్చాక పెంచుకుంటూ పోతానంటూ మోసం చేసిన ఘన చరిత్ర జగన్మోహన్ రెడ్డిదన్నారు. ఎందుకు తిరుగుతున్నారో అర్థం కాకుండా ఉంది. ఏదైతే చెప్పింది అది రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. మోసం అనేది ఆనాడు వయసు లేని పరిపాలన, పనికి మాలిన పరిపాలన వాళ్ళు చేశారు. అది ఏదైతే చెప్పామో అదే చేస్తా ఉన్నాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పెన్షన్లో మోసం. వాళ్ళు ఆ రోజు పెన్షన్ ఒకేసారి పెంచుతా ఉన్నారు. పెంచుకుంటూ పోదామని 250 5,000 పెంచారు, 1,000 రూపాయలు పెంచారు. కానీ ఎన్డీఏ కూటమి వెంటనే 4,000 రూపాయలు చెప్పిన మాట ప్రకారం ముందుగా 3 నెలల నుంచి ముందు నుంచి ఇస్తానన్నారు. 7,000 రూపాయలు ఒకేసారి ఇచ్చి మొదలెట్టి ఇప్పటి వరకు 1వ తారీఖు క్రమం తప్పకుండా 4,000 రూపాయలు పెన్షన్ అందిస్తా ఉన్నారు. అదేవిధంగా తల్లికి వందనం ప్రతి బిడ్డకి వేస్తామని చెప్పారు. తీరా అమల్లోకి వచ్చేసరికి వైసీపీ ప్రభుత్వంలో ఒక్క బిడ్డకే అని సరిపెట్టారు 13,000. కానీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అందరి పిల్లలకి 2, 3, 4, 5 ఉన్న కూడా తల్లికి వందనం. ఎవరిది మోసం? అదేవిధంగా ఈనాడు రైతు భరోసా కేంద్ర ప్రభుత్వం వాటాతో కలిపి 13,000 ఇచ్చారు, 13,500 ఇచ్చారు. అంటే ఆనాడు అది ఆ మాట చెప్పలేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రకారం ఈనాడు రైతాంగానికి 3 దఫాలు 20,000, కేంద్రం 6,000, రాష్ట్రం 14,000, 20,000 రూపాయలు కూడా ఈనాడు అన్నదాత సుఖీభవ రేపు అందివ్వడం జరుగుతుంది. ఇలా నిలువెల్ల ఆనాడు ఒక్క ఛాన్స్ బీజని వాదార్పు మాటలతోటి అధికారంలోకి వచ్చిన తర్వాత పథకాలన్నీ కూడా నీరుగార్చి మరి ఆనాడు వారి పరిపాలన తీరే మొన్న జరిగిన ఎన్నికల్లో కూటమికి 164 స్థానాలు ఇచ్చి అత్యధికమైన మెజార్టీలు ఇచ్చి ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మభ్య పెడదామని అనుకుంటే వాళ్ళ అవివేకం. ఎప్పటికైనా కళ్ళు తెరుచుకోండి. మీ మాయ మాటలు, మోసం మాటలు, ఇంకా తప్పుడు ప్రచారాలు, దుష్ప్రచారాలు, మరి అవినీతిలో నిండా కూరుపోయి నాయకులు అవినీతి గురించి మాట్లాడుతూ ఉన్నారంటే హాస్యాస్పదంగా ఉంది. ముందు నీ చరిత్ర ఏమిటి? నీ అవినీతి. రైతు ఆరోగ్యంగా పంట పండిస్తే అందరి పంట పండినట్లేనని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. రైతన్న ఎంతో కష్టపడి పండించే పంట ప్రతి ఒక్కరికి ఉండాల్సిందే అని, రైతు పండించకపోతే జీవనాధారమే లేదని అన్నారు. రామారాయుడుపాలెంలో వ్యవసాయ శాఖ వారు ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే విజయ్ కుమార్ పాల్గొని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి, రాష్ట్ర రోడ్లు అభివృద్ధి చైర్మన్ ప్రగడ నాగేశ్వరరావు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ముందు సూపర్ 6 పథకంలో భాగంగా అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నదాత సుఖీభవ పథకం కింద 20,000 రూపాయలు అందిస్తామని తెలిపారని, ఈ 20,000 రూపాయలను 3 విడతలుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తారని, రైతుల మేలు కొరకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి మోహన్ రావు, సహాయకులు అరుణ, దీపిక, దేవుడు, రైతులు, జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ఆ మాట మీద నిలబడి వాస్తవం చెప్పాలంటే ఈరోజు 1 రూపాయి తీసుకొచ్చి ఇవ్వడం అంటే ఎంత కష్టంగా ఉందనేది మామూలు కష్టం కాదు. కానీ ఆ కష్టం కనీసం పరిపాలించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఆ ముఖంలో ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ఆనందంగా నవ్వుతూ నా ప్రజలే అని చెప్పి మీ దగ్గరికి చేర్చే గుణం ఉంది చూడండి. అది
నిజమైన నాయకత్వం, నిజమైన నాయకుడికి ఉన్న లక్షణం. చాలా మంది చెప్తారు ఏదో ప్రచారాలకు వచ్చినప్పుడు, అంటే నేను ఇంకో విధంగా అన్నట్ల అది కాకుండా ఇస్తామని చెప్పి మళ్ళీ కేంద్రం అంతా కలిపి కూడా 13,000 రూపాయలు, అది కూడా మరి వాళ్ళకి తెలుసు కేంద్రం ఎప్పుడు ఇస్తుందో అప్పుడు మనం కలిపి ఇస్తామని చెప్పాం. ఈరోజు కేంద్రం ఇస్తుందని 2 రోజుల క్రితం మనం అనౌన్స్ చేస్తే 2 రోజుల్లోనే అరేంజ్ చేసి ఈరోజు కేంద్రం 2,000 రూపాయలు ఇస్తే రాష్ట్రం 5,000 రూపాయలు కలిపేసి మరి 7,000 రూపాయలు ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి. నిన్నటికి నిన్నే మరి ఎప్పుడో ఆపేసిన పెన్షన్లు, అంటే కొత్త పెన్షన్లు ఇవ్వడం మానేశారు, విడో పెన్షన్లు ఇవ్వడం మానేశారు. ఆ పెన్షన్లు అన్ని కూడా నిన్న ఇవ్వడం జరిగింది. 600 సుమారు 670 దాకా పెన్షన్లు ఒక్క యలమంచిలి నియోజకవర్గంలోనే ఇచ్చాం. కేవలం రైతుకే 66 కోట్లు. ఇంత ఎక్కడ వస్తుంది? ఎంత వస్తుంది టోటల్గా? ఎంత? అన్నదాత సుఖీభవ మొదటి విడత నిధుల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ, జిల్లా కలెక్టర్ విజయకృష్ణ, రాష్ట్ర అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ గుద్దా నాగజగదీష్, గౌర కార్పొరేషన్ చైర్మన్ మల్లా సురేంద్ర, జిల్లా బీజేపీ అధ్యక్షుడు ద్వారపూడి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రైతులకు అన్నదాత సుఖీభవ మొదటి విడత నిధులకు సంబంధించిన చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొనతాల రామకృష్ణ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రైతు సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వం అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో హామీ ఇచ్చిన సూపర్ 6 పథకాలను దాదాపు పూర్తిగా నెరవేర్చారన్నారు. ఇచ్చిన వాగ్దానాలన్నీ ఏ ఒక్కటి విడిచిపెట్టకుండా అమలు చేయడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా అనకాపల్లి నియోజకవర్గంలో 22,300 మంది రైతులకు 14,68,00,000 అన్నదాత సుఖీభవ పథకం చెక్కును రైతులకు అందజేశారు. రాష్ట్రంలో ఈ ఒక్కరోజే ఈ కార్యక్రమానికి మన జిల్లాలోనే ముఖ్యమంత్రి గారు చెప్పారు, రాష్ట్ర వ్యాప్తంగా 3,000 కోట్ల రూపాయలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మన జిల్లా ఒక జిల్లాలోనే 160 కోట్ల రూపాయలు. ఇప్పుడు ప్రధానమంత్రి గారు పిఎం కిసాన్ మన రాష్ట్రం అంటే 121 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వం, 40 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం ఇది 20వ ఇన్స్టాల్మెంట్. ఇది ఇప్పటికి అంటే ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి 20వ ఇన్స్టాల్మెంట్. మనం కూటమి ప్రభుత్వం వచ్చాక ఈ రాష్ట్రంలో మొదటిసారి ఇచ్చేది. గతంలో ఏదైతే వాగ్దానం ఇచ్చారో వాగ్దానం ప్రకారంగా 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దానికి కలిపి 20,000 రూపాయలు చేయాలన్న మాట ఏదైతే ఇచ్చారో అది నిలబెట్టుకునేటువంటి దాంట్లో మొదటి అడుగు. మన అనకాపల్లి నియోజకవర్గానికి సంబంధించి సుమారు 14,83,00,000 రూపాయలు మన నియోజకవర్గానికి వస్తుంది. అందులో రాష్ట్ర వాటా 11 కోట్లు, కేంద్రం వాటా సుమారు 3,83,00,000 రూపాయలు. ఇంతమంది ఎంత మేలు జరిగేటువంటి మంచి కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం ముఖ్యమంత్రి గారు ఇప్పుడే చెప్పారు, రైతు పక్షపాతిగా రైతుకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వడం కాకుండా ఇరిగేషన్ రంగానికి కూడా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ప్రతి నీటి బొట్టు కూడా ఉపయోగించాలి అనే ఉద్దేశంతో పోలవరం ప్రాజెక్టు 2027 డిసెంబర్ కల్లా ఏ విధంగా అయితే కేంద్ర సహకారంతో పూర్తి చేస్తామని చెప్పారో అదేవిధంగా ఉత్తరాంధ్ర శుద్ధుల సేవంతి కూడా పూర్తి చేయడానికి ఈ ప్రభుత్వం ఉంది. నా ఉద్దేశం కనీసం 1-2 దశలైనా సరే 5 సంవత్సరాల్లో కంపల్సరిగా పూర్తవుతాయి. వీటితో పాటు ప్రకృతి వ్యవసాయం మీద ఎక్కువ దృష్టి పెట్టమని వారు కూడా చెప్పారు. మన ఆరోగ్యానికి మన గురించి మనం చేసుకోవాల్సిన పని అది. అందువల్ల ప్రతి ఒక్క రైతు ప్రకృతి వ్యవసాయం కనీసం మనకున్న ఊళ్ళో కొంత మేరకైనా ప్రకృతి వ్యవసాయం చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉంది. దాని మీద ఏం నష్టం రాదు, దీర్ఘకాలంలో దానివల్ల మేలు. మనకి మందులకి ఖర్చు పెడుతున్నటువంటి డబ్బులో ఒక పావలా వాటా దీనికి ఖర్చు పెడితే ప్రకృతి వ్యవసాయం ఏ నష్టం లేదండి. మనం ఎంత వేలాది రూపాయలు ఖర్చు పెడుతున్నాం, హాస్పిటల్కి వెళ్ళి లక్షలాది రూపాయలు బిల్లులు ఇస్తున్నాం కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి. అందులో మనం ఇటువంటి ప్రకృతి వ్యవసాయం చేసుకుంటే మీరు హాస్పిటల్ మొహం డాక్టర్ మొహం కూడా చూడాల్సినటువంటి అవసరం ఉండదు. ఆ కార్యక్రమం చేయాలి. డ్రోన్లు కూడా ప్రత్యేకించి మహిళా సోదరిమణులకే డ్రోన్లు కూడా ఈ రాష్ట్రంలో ఇవ్వాలనేసి నిర్ణయం తీసుకున్నారు. అదొక మంచి ప్రణాళిక. అందువల్ల మహిళలు భాగస్వాములు వ్యవసాయంలో కూడా రావాలి. నేను చూసా CNF లో మా పోరాటం రైతుల మీద సాగునీటి మీద మాకు అనుకూలమైనటువంటి మంచి కలెక్టర్ గారు వచ్చి ఈరోజు నాకంటే ఎక్కువ రైతుల గురించి ఆలోచించేటువంటి ఆలోచన ఉన్నారు. కాబట్టి ఈరోజు ఎంత చక్కగా రైతుల మొహాల ఆనందం చూస్తుంటే
గత 10 సంవత్సరాల్లో లేనటువంటి ఆనందం ఈ రోజున మేము కానీ గోవింద్ గారు కానీ అంతా వెళ్ళినప్పుడు రమేష్ గారు కానీ చాలా చక్కగా కాలువలు తయారు చేశారు. చాలా చక్కగా అయింది. పైగా రైతులే మీరే స్వయంగా చేసుకోవాలని ప్రభుత్వం ఇవ్వడం కూడా చాలా మంచి నిర్ణయం. ఆ నిర్ణయం వల్ల రైతే దగ్గరుండి ఆయకట్టుదారులే దగ్గరుండి కాలం వారు కావాల్సిన విధంగా చేసుకుంటారు. కాంట్రాక్టర్కి ఇచ్చి ఉంటే ఇప్పుడు ఈ పెట్టిన 4 కోట్లు 5 కోట్లు 6 కోట్లు ఇందులో సగం పని జరిగితే చాలా గొప్పే. 3 కోట్ల పని కూడా జరగదు. మీరేంటంటే మీరు దానికి 6 కోట్లు అంటే కరెక్ట్ గా 6 కోట్లు ఉంటే ఇంకా కొంత మిగిలిందని చెప్తా ఉన్నాం మధ్య మధ్యలో. అది ఏదో పనికి అక్కడ పనికి చేయండి అని చెప్తున్నాం. పని కూడా చక్కగా జరిగింది. మీకు తెలుసు కదా, గత ఏడాది గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఈ కాలువలు తయారు చేయడానికి మున్సిపాలిటీ నుంచి 98 లక్షల రూపాయలు పెడితే సుమారు 1 కోటి రూపాయలు పెడితే వారం రోజుల్లో ఆ డబ్బంతా ఖర్చు పెట్టేసాను. తీస్తే ఎక్కడ ఏ కాలంలో కూడా డీసిల్టింగ్ జరగలేదు. తర్వాత మనుషులు పంపి చూసి ఏంటంటే జరిగిందంటే, లేదండి అది ఏదో దొంగ కారణాలు చెప్పారనుకోండి. సరే ఈ సార్ అయితే మటుకు రైతుల దగ్గరుండే మున్సిపాలిటీ ఏరియాలో కూడా ఆ 50 లక్షలు చక్కగా అమలు జరిగే విధంగా రైతులను అప్పగించాం. రైతుల దగ్గరుండే చేయించుకున్నారు. కానీ అది పూర్తి స్థాయిలో చేయాల్సినటువంటి అవసరం కూడా ఉందని తెలియపరుస్తూ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో ఉన్నటువంటి ప్రధాని గారు అత్యంత ప్రోత్సహిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయాలనేటువంటి అత్యున్నత దీక్షతో పనిచేస్తున్నందుకు వారికి నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియపరుస్తూ, రైతులకి ఎంత ఇచ్చినా ఇంకా తక్కువ, వారు నష్టపోతూనే వ్యవసాయం చేస్తున్నారు, నష్టాన్ని కొద్దిగా పోడ్చాలనే ఆలోచనతోనే ఈరోజు ఇటువంటి కార్యక్రమం 20,000 రూపాయలు ఇవ్వాలనేది ఒక్కొక్క సంవత్సరం పెట్టే కార్యక్రమం అయితే, రైతుకి చేదోడు వాదోడుగా రైతుకి మేము ఉన్నామనే ఒక భరోసా ఇవ్వడానికే ఇటువంటి కార్యక్రమం పెట్టింది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలి. ఎమ్మెల్యే ఉంటాడు ఆర్టికల్ 3 చేసేటప్పుడు ఆ రోజు మంజూరు చేయడం జరిగింది. దానికి సంపత్తులో ల్యాండ్ కూడా ఎక్కువ చేసాం. ఆ రోజుకు నేను రాజకీయంగా దాన్ని అడ్డుకోలేక నేను ధర్నా చేసి తర్వాత నా తదనంతరం వచ్చిన అమర్నాథ్ ఆ రీసెర్చ్ సెంటర్ ని ఆందోళనతో తరలించారు. ఆ ఎలక్షన్ కూడా హామీ ఇచ్చాం. సో దీంతో మన రామకృష్ణ గారు కూడా రైతుల పక్షపాతం కాబట్టి ఒకటే అయిన మా కలెక్టర్ గారికి, మా శాసనసభ్యుల గారికి, మా రైతు సోదరులతో కూడా నా అంబిషన్, నా డ్రీమ్. ఎందుకంటే ఆ రోజు ఆర్టికల్ 3 రీసెర్చ్ సెంటర్ లో నేను బోర్డు మెంబర్ ఉండడం వల్ల ఆ రోజు ఆ రీసెర్చ్ సెంటర్ మంజూరు చేశాను. రామకృష్ణ గారు దానిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మన ప్రాంతంలో ఎక్కడ ఆర్టికల్ 3 రీసెర్చ్ సెంటర్ లేదు. అందరూ కూడా హార్టికల్చర్ కే డైరెక్ట్ అవుతున్నారు. హార్టికల్చర్ చాలా మంది రైతులకు కూడా తెలియదు. మామిడి, నిమ్మ, అరటి, కొబ్బరి, పూల తోటలు అన్ని కూడా హార్టికల్చర్. అగ్రికల్చర్ అయితే ఇప్పుడున్న వరి. హార్టికల్చర్ ఈ రోజు ఉన్న రైతాంగం. పోలీస్ రిక్రూట్మెంట్ లో కాకినాడ జిల్లా తొండంగి యువ కిషోరాలు సత్తా చాటారు. ఈ మండలానికి చెందిన 90 కానిస్టేబుల్స్ ఉద్యోగాలకు ఎంపికై ఔరా అనిపించారు. ప్రతిభతో ఉద్యోగాలు సాధించిన యువకులకు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ విప్ యనమల దివ్య శుభాకాంక్షలు తెలియజేశారు. కృషి ఉంటే ఏదైనా సాధించవచ్చు. దృష్టి పెడితే లక్ష్య సాధన ఛేదించగలరు. ప్రతిభను రంగదీశారు. అలు పెరగకుండా రేయింబవలు శ్రమించారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. తొండంగి మండలానికి చెందిన 9 మంది యువకులు. ఇటీవల నిర్వహించిన పోలీస్ రిక్రూట్మెంట్ లో మండలానికి చెందిన యువకులు కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. వాకదారిపేటకు చెందిన బద్ది శ్రీను, గొల్ల ముసలయ్యపేటకు చెందిన తాటిపర్తి మరికంట, ఆవులమందకు చెందిన యాదాల రాజు, అంబజాలపు లోవరాజు, శృంగవృక్షంపేటకు చెందిన నక్క ఆనంద్ ఉద్యోగాలు సాధించారు. అలాగే ఒక్క పైడికొండ గ్రామం నుంచే 3 కానిస్టేబుల్ పోస్టులకు ఎంపికయ్యారు. ఈ గ్రామానికి చెందిన తాడి గణేశ్వరరావు, పొనగంటి పవన్ గణేష్, గోపి శివ పోలీసు ఉద్యోగాలను సాధించారు. కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికైన యువకులకు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ విప్ యనమల దివ్య శుభాకాంక్షలు తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అనకాపల్లి జిల్లాలో అన్నదాత సుఖీభవ పథకానికి స్పీకర్ శ్రీకారం. రైతులకు చెక్కులు అందజేసిన అయ్యన్న. రైతు సంక్షేమమే కూటమి లక్ష్యమన్న ప్రభుత్వ విప్. తునిలో అన్నదాతలకు చెక్కులు అందజేసిన యనమల దివ్య. వైకాపాపై నిప్పులు చెరిగిన కొత్తపేట ఎమ్మెల్యే. తాడిపూడిలో పెన్షన్లు పంపిణీ చేసిన బండారు.
రత్నగిరిని సందర్శించిన ఎన్విరాన్మెంట్స్ కమిషనర్. అన్నవరం ఆలయ అధికారులతో సమీక్షా సమావేశం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వై న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.